శబరిమల అయ్యప్ప స్వామి దర్శనం చేసుకునేందుకు పోతున్న స్వాములకు మస్తు తిప్పల అవుతున్నదట. కేరళ సర్కారు కొండ మీద సౌలతులు ఏం సక్కదనంగా చేయలేదట. తాగేదందుకు మంచినీళ్లు లేవట, భక్తులకు క్యూ లైన్లు లేవట. పాపం కన్యసాములు అయితే చాలా కష్టాలే పడుతురట. అయ్యప్ప ఆలయం కాడ అవస్థలు ఎట్లున్నాయో చూడుండ్రి. అరెరెరెర్రె, ఏం నుక్కునుడు, ఏం ఒత్తుకునుడు, ఇట్లా లైన్లు కూడా సక్క లేకపోయేసరికి సాములంతా ఒక్కరినొక్కరు నెట్టుకుంటా దర్శనానికి పోయేసరికి ఏమున్నది, అయ్యప్ప ఆలయం కాడ ఆగమాగం చందన దమ్మాడకుంటా మొసమర్రకుంటా తిప్పలవుతున్నదట. అన్ని అవస్థలు పడుకుంటా కూడా భక్తులు అయ్యప్ప దర్శనానికి పోతుర్రు. తాగేదందుకు మంచినీళ్లు లేవు, ఒంటికి పోయేదందుకు సాలినన్ని పాయకాన్లు లేవు, కాళ్ళు గుంజితే కూసునేందుకు ఎసొంటి ఏర్పాట్లు కూడా చేయలేదట. అంతేకాదు కేరళ పోలీసులు కొందరు తెలుగు సాములను చూసి మొత్తం గంజలే కంటే గలీజ్గా చూస్తురట. సాయం అడిగితే సప్పుడు చేసుడు పక్కకు పెట్టి తప్పుడు పని చేస్తురట. అగో ఓ తెలుగు సామే చెప్తుండే నుండి. నా పేరు నాగబాబు అండి, ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా ఉండి అండి. నేను దర్శనానికి వచ్చానండి. వస్తుంటే ముందు బంగారు మెట్లు ఎక్కి అలా వెళ్ళానండి. తిరిగి వస్తే మళ్ళీ ఇటు వచ్చాను. ఒక ఆఫీసర్ వచ్చి దర్శనం అవ్వలేదని అంటే జిప్పి పుసి పెట్టినాడండి. క్యూ లైన్ ఎక్కడ అని అడిగినందుకు మన తెలుగు వాళ్ళని అసభ్యంగా ప్రవర్తించారు ఇక్కడ కేరళ గవర్నమెంట్ అయినా. అయ్యా కేరళ సీఎం పినరయి విజయన్ సారు, మరి శబరిమలకు వచ్చే అయ్యప్ప స్వామి భక్తులు అంటే మీకు అంతా అలుసా? తెలుగు భక్తులనైతే మీ పోలీసులు అసలు దేక కూడా దేక్తలేరట. గుడికొచ్చే భక్తులు చేసే పైకమంతా మంచిగానే మీ గవర్నమెంట్ గల్లా పెట్టేలా నింపుకుంటున్నారు కానీ సౌలతులు చేసేందుకు మీ సర్కారుకు చెయ్యి వస్తలేదా? ఏడాదికింత మంది భక్తులు పెరుగుతారని ఎరుకుండి కూడా మీరు ఇట్లా లాపరవగా ఉంటే ఎట్లా సార్ అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు.